హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇదేంటంటే పూల్ మకాన గోంగూర కర్రీ. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేసేయండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా ఎగిపోతుంది. ఇలాగా వేపుకున్న తర్వాత ఇందులోనే 2 రెబ్బలు అంటే కరివేపాకు మనమైతే 2 రెబ్బలు వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. వేసి బాగా వేగనివ్వండి. ఇది ఆకు అనేది వాడిన తర్వాత అంటే ఉల్లిపాయ ఇది వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి. కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత గోంగూర నేనైతే కడిగేసి శుభ్రంగా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయలో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఈ గోంగూర పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసేయడమే. వేసేసి బాగా కలపండి. అంటే ఇది వేసిన తర్వాత దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదంతా కలిసే విధంగా బాగా వేగనివ్వండి. ఇందులోనే ఉప్పు అలాగే కారము వేసి తర్వాత మనం మకానా ఉంది కదా, మకానాన్ని జస్ట్ అది వేస్తామనగా అప్పుడే కడిగి పక్కన పెట్టుకోండి. ఇవి వేసేసి బాగా కలపండి. ఇందులో బాగా ఇది ఉడకాలన్నమాట. మకానా ఈ గోంగూర ఇదంతా ఉంది కదా, ఈ ఉప్పు కారం అంతా పట్టి ఈ మకానా అయితే బాగా ఉడకాలి, దగ్గర పడాలి. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఆయిల్ రిలీజ్ అయినంత వరకు బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే చప్పదనం వచ్చేస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దగ్గర పడినిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మన వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మన వీడియోలు నచ్చితేనే తర్వాత లైక్ చేయండి, షేర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.